ఆయన పరాక్రమవంతుడే. కానీ చెప్పవలసిన సమయంలో ఆయన జనన రహస్యాన్ని ఆయన తల్లి చెప్పలేదు, ఆయన తండ్రి చెప్పలేదు, తెలిసున్న కృష్ణ భగవానుడు చెప్పలేదు. సర్వజ్ఞుడు కృష్ణుడు మహాభారతంలో భగవానుడే చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే దేవతాంశలు కొన్ని ఇటువైపు ఉంటే తప్ప యుద్ధం జరగదు, అందుకని చెప్పలేదు. కానీ చెప్పని కారణం చేత దుర్యోధనుడితో భీష్మద్రోణుల్లా చెప్పలేని స్థితి కర్ణుడిది. అందుకని అసహన నలుగుడు పడిపోతుంటాడు. పైకి దుర్యోధనుడి వైపు మాట్లాడుతూ ఉంటాడు, కానీ తెలుసు నన్ను నమ్ముతున్నాడు, కానీ ఇది నిలబడదు, ఇవన్నీ నిలబడవు. ధర్మరాజు యొక్క ధర్మము ముందు ఇవి నిలబడవు. ఎందుకని అంటే ధర్మం ఎక్కడుంటుందో అక్కడ ఈశ్వరుడు ఉంటాడు, ఆయన వెనక కృష్ణుడు ఉంటాడు.